Hello students, welcome to La Excellence IAS Academy. మన కేంద్ర క్యాబినెట్ 75,000 కోట్ల రూపాయలతో ఒక సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ కి ఆమోదం తెలిపింది. ఆ నేపథ్యంలో మనకి ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఈ స్కీమ్ నేమ్ వచ్చేసరికి ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన, పిఎం సూర్యోదయ్ అంటాము. ఈ స్కీమ్ నేమ్ ని మార్చడం జరిగింది. ఏమని? ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేసి. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ని నెలకొల్పాలి. ప్రతి ఇంటి పైన రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ని నెలకొల్పాలి. ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ని ఎంత లక్ష్యంగా పెట్టుకున్నారు? 1 కోటి ఇళ్లలో 1 crore హౌస్ హోల్డ్స్ లో ఇలా రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ని నెలకొల్పటం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనేటటువంటిది చేయటం, అంటే రెన్యూబుల్ ఎనర్జీ యొక్క జనరేషన్ అన్నటువంటిది మరింత పెంచాలి. దాని ద్వారా ప్రతి ఇంటికి కూడా 300 యూనిట్లు ఉచిత విద్యుత్ని అందించటం అన్నమాట. ఫ్రీ ఎలక్ట్రిసిటీని అందించటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ మనం గమనించాలి, దీనికి ఇప్పుడు సెంట్రల్ క్యాబినెట్ అన్నటువంటిది ఎన్ని కోట్లకి ఆమోదం తెలిపింది? మొత్తం 75,021 కోట్ల రూపాయలు దీనికి అలొకేట్ చేయటం జరిగింది. కానీ ఇక్కడ గమనించాలి, హౌస్ హోల్డ్స్ ఎవరైతే 2 కిలోవాట్లు లేదా 2 నుంచి 3 కిలోవాట్లు ఈ సామర్థ్యం ఉండి, అంటే సోలార్ ప్యానెల్స్ ఈ సామర్థ్యం ఉండి నెలకొల్పారనుకోండి, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారు. కానీ 3 కిలోవాట్ల కన్నా ఎక్కువ సామర్థ్యంతో గనక వీటిని నెలకొల్పితే వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేటటువంటిది ఇవ్వట్లేదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇచ్చారు అనుకుందాం. అప్పుడు 2 కిలోవాట్లకేమో 60,000, 3 కిలోవాట్లకి 78,000 ఇలా ఇన్సెంటివైజ్ చేస్తారు. మరి ఇక్కడ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ అన్నాము. రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్, ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ లోకి వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ పీవీ సెల్స్ అన్నటువంటివి ఉంటాయి. పీవీ సెల్స్, ఫోటో వోల్టాయిక్ సెల్స్ అంట. ఈ ఫోటో వోల్టాయిక్ సెల్స్ ద్వారా ఎనర్జీ జనరేషన్ అన్నటువంటిది జరుగుతుంది, అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ అన్నటువంటిది జరుగుతుంది. అయితే మనకి ఎగ్జామ్ లో రెన్యూబుల్ ఎనర్జీ గురించి అడుగుతారు. రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటి? పునరుత్పాదక ఇంధనం అని కూడా పిలుస్తూ ఉంటాం మనం. అంటే ఏంటి? పునరుత్పాదక వనరుల నుంచి మనము ఎలక్ట్రిసిటీని లేదా ఇంధనాన్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని రెన్యూబుల్ ఎనర్జీ అనేసి మనం పిలుస్తాము. మనకి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. మరి అలాగే మనకి ఎగ్జామ్ కి ఇంకా ఏమేమి ఇంపార్టెంట్? సోలార్ ఎనర్జీకి సంబంధించి, లేదనుకుంటే మొత్తం రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఈ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? ఇప్పటిదాకా ఎలాంటి ఇనిషియేటివ్స్ ని అమలు చేస్తూ ఉండటం ద్వారా మనము మన రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని పెంచుకుంటూ వస్తూ ఉన్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అందులో ఒకటి వచ్చేసరికి నేషనల్ సోలార్ మిషన్ అన్నటువంటిది. నేషనల్ సోలార్ మిషన్, ఈ నేషనల్ సోలార్ మిషన్ అన్నటువంటిది ఒకటి. అలాగే రెండవది వచ్చేసరికి పిఎం కుసుమ్ అన్నటువంటి స్కీమ్. పిఎం కుసుమ్ అంటే ఏంటి? ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్ అంటాము. ఈ పిఎం కుసుమ్ అన్నటువంటి స్కీమ్ ఒకటి. అలాగే రూఫ్ టాప్ సోలార్, ఇలా రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ అన్నటువంటిది అంటే ఏంటి? ఇళ్ల మీద వీటన్నింటి మీద సోలార్ ప్యానెల్స్ ని నెలకొల్పాలి అన్నట్టుగా ఈ రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ ని తీసుకురావటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనిస్తే కేవలం 20% మాత్రమే హౌస్ హోల్డ్స్ మీద ఇలా రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి సోలార్ ప్యానెల్స్ అన్నటువంటివి ఉన్నాయి. మిగతా 80% ఇండస్ట్రీస్, అలాగే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి మీద ఉన్నాయన్నమాట. కేవలం 20% మాత్రమే ఇళ్ల మీద ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అన్నటువంటిది కూడా ఒకటి. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అన్నటువంటిది ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? ఏ సంవత్సరంలో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అన్నటువంటిది ప్రారంభమైంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి.
అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి 2030వ సంవత్సరం నాటికి మనకి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కి సంబంధించిన ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ కి సంబంధించిన ఎనర్జీ రిసోర్సెస్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేషన్ అన్నటువంటిది 50% పెరగాలి అనేసి మనం లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది కూడా ఇంపార్టెంట్. మనము రెన్యూబుల్ ఎనర్జీని 500 గిగావాట్లకు 2030 నాటికి పెంచుకోవాలన్నటువంటిది ఒక లక్ష్యం. అలాగే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీని కూడా 2030 నాటికి 50% చేర్చాలి అన్నటువంటిది ఇంకొక లక్ష్యం. అలాగే మనకి 2070వ సంవత్సరం నాటికి మనం ఇంకొక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఏమని? నెట్ జీరోని చేరుకోవాలి. అంతేనా? నెట్ జీరో ఎమిషన్స్ అన్నటువంటివి 2070 నాటికి మేము చేరుకుంటాం అన్నట్టుగా మనం ఇంకొక లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నాం. మరి ఈ కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించడానికి రెన్యూబుల్ ఎనర్జీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. దాంట్లో కూడా మనము ఈ సోలార్ సెక్టార్ ని, సోలార్ ఎనర్జీని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో మనము ఎగ్జామ్ రాసేటప్పుడు అండి ఒక టాపిక్ తీసుకున్నామంటే దాని గురించి ఏమేమి వాల్యూ అడిషన్ చేసుకోవచ్చు అన్నటువంటిది కూడా చూడాలి. అలాగే మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మనకి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు ఈ సోలార్ ఎనర్జీని, రెన్యూబుల్ ఎనర్జీని ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కి లింక్ చేసుకుంటాము అంటే SDG 7. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7 ఏం చెప్తుంది? అఫోర్డబుల్ యాక్సెసిబుల్ ఎనర్జీని అందరికీ అందించాలి అనేసి చెప్తుంది. అందులో భాగంగా మనం రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీని కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. సో వీటికి సంబంధించి ప్రిలిమ్స్ లో ఎన్ని క్వశ్చన్స్ అడగచ్చు చెప్పండి డేటా పాయింట్స్ నుంచి. సో మెయిన్స్ లో కూడా మనము ఇదిగో 2070 నాటికి నెట్ జీరో చేరుకోవాలనేసి మనం లక్ష్యంగా పెట్టుకున్నాము. మరి దాన్ని రీచ్ అవ్వాలి అంటే అప్రోచ్ ఎలా ఉండాలి అనేసి అడిగారు అనుకోండి. అప్పుడు అందులో ఒకటే ఈ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్, అందులో భాగంగా సోలార్ ఎనర్జీ. సో ఇవాళ చెప్పినటువంటి ఈ టాపిక్, ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి వీటన్నింటినీ కూడా మనం మన ఆన్సర్ లో పెట్టచ్చు. అంతేనా? సో ఒకసారి వీటికి సంబంధించి డీటెయిల్డ్ గా నోట్స్ రాసుకొని ఒక్కసారి రివైజ్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.